ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కటౌట్కి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు రాఖీ కట్టి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవతో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా బెడ్రూమ్ ఇళ్ల కోసం అలుపెరగని పోరాటాలు చేశామని గుడిసె వాసులు అన్నారు. వానొచ్చినా, గాలొచ్చినా, వరదలొచ్చినా, విషపు పురుగులొచ్చినా గుడిసెలోనే ఉంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పడిగాపులు కాచామని తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి గుడిసె వాసులకు ఇవ్వకుండా కాలక్షేపం చేశారని ఆరోపించారు. హనంకొండ నడిబొడ్డున 40 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం 40 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ జితేంద్ర నగర్ కు సంబంధించినటువంటి పేద ప్రజలు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి 10 ఏళ్ల కలగా ఇక్కడ ఎదురు చూసినటువంటి తరుణంలో మరి ఇక్కడ హనంకొండ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు గెలిచినటువంటి సంవత్సరాల కాలంలోనే ఒక 10 ఏళ్ల కళను పేదవాళ్ళకి సాకారం చేసి 10 ఏళ్ల కళను పేదవాళ్ళకి సాకారం చేసి ఈ రోజు నిజం చేసినటువంటి సందర్భంగా కృతజ్ఞతగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మహిళలందరికీ కూడా రాఖీ పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా ఒక అన్నగా, చెల్లెలందరికీ కూడా ఒక కట్నంగా, కానుకగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ మహిళలందరూ కూడా, సోదరిమణులందరూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అన్న గారికి రాఖీ కట్టి వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రేమను ఈ సందర్భంగా ఇక్కడ చాటుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పేది కూడా ఏంటంటే మరి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి జితేందర్ సింగ్, అంబేద్కర్ సింగ్ నగర ప్రజలందరూ కూడా బాగా కోరికతో ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసి మరి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేసి మరి ఈ పోరాటంలో భాగంగా ఎంతో మంది పేద ప్రజలు అనారోగ్య బారిన పడి దోమలకు, వరదలకు, వానలకు మృత్యువాత పొందినటువంటి, వీరమరణం పొందినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఎంతో మంది అమరవీరుల త్యాగం. మరి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి విని అన్న ఇస్తాడని మేము ఎంతో ఆశపడడం, ఎంతో మంది చచ్చిపోయారు కూడా. ఉన్న వాళ్ళకు కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నయ్య మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి లేని వారికి కూడా ఇస్తాడని మేము కూడా ఆశపడుతున్నాము. ఎవరిని కూడా పేదవాళ్ళని మమ్మల్ని కూడా ఆయన మర్చిపోవడానికి మేము ఎంతో కృతజ్ఞత కలిగి మన కాంగ్రెస్ తరఫున మరి అన్నయ్యని ఎంతో మేము ప్రోక్షించి గెలిపించినాము. మరి అన్నయ్యకు మేము అందరం కలిసి కూడా సంతోషంగా రాఖీ కట్టినాము. మరి అన్నయ్య ఎప్పటికీ మాకు అన్నయ్య లాగా ప్రతి రాఖీ పండుగ కూడా మేము ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలని ఆశపడుతున్నాము. మరి మమ్మల్ని ఎప్పటికి కూడా అన్నయ్య మర్చిపోవద్దని, అంబేద్కర్ నగర్ కాలనీ కానీ రాని వాళ్ళ గురించి కూడా అన్నయ్య మరి చేస్తాడని మేము ఆశిస్తూ మరి గత 10 రాష్ట్ర సమగ్ర